దీన్ని ఇండస్ట్రీ యూనివర్సిటీ అని అంటారంట. దేనికి సార్ అది? సరే, మన ఇన్ క్యాంపస్ లో 16 ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. 16 ఇండస్ట్రీస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకు. ఓకే. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి అరౌండ్ 6 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇన్ క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కోసం. సో ఇక్కడ చదివించి ఇక్కడే అవకాశాలు కల్పిస్తారు. ఇక్కడనే ఇంటర్న్షిప్ ఉంటుంది. వాళ్ళు 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు అదే కంపెనీలో డైరెక్ట్ గా ప్లేస్మెంట్ అవడానికి కూడా ఆపర్చునిటీ ఉంది. నాగేంద్ర గారు, ఎస్ సార్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఉంది గణపతి యూనివర్సిటీలో. మన యూనివర్సిటీని వచ్చేసరికి ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అని చెప్పి అంటాం మనం. ఎందుకంటే 16 మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మన యూనివర్సిటీలో. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 3D ప్రింటింగ్ మెషినరీ ఉంటది కదా. అఫీషియల్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70 కోట్లు పెట్టి 3D ప్రింటింగ్ మెషిన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇటు వచ్చేసరికి ఏంటంటే బాష్ ఇండస్ట్రీ ఉంది. రెక్సరాత్ కంపెనీ యొక్క బాష్ మెషినరీస్ ఉంటాయి చూసారా, ఆ మెషినరీ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. దీనికి ఏంటి, దానికి సంబంధం ఏంటంటే ఇవి రెండింటినీ కూడాను ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవి రెండింటికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి వీళ్ళకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్టాటస్ ఉంది కదా సార్, ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ కంపెనీ విచ్ గివ్స్ ద 3D ప్రింటింగ్. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, ఈ 6 states కి ఇట్ ఈస్ ద ఓన్లీ 3D ప్రింటింగ్ ఇండస్ట్రీ ఇన్ క్యాంపస్. 6 రాష్ట్రాలకు కలిపి ఇక్కడ 3D మెషినరీ ఉంటుంది మొత్తం కూడా. ఇప్పుడు ఇవన్నీ మెషినరీస్. ఈ మెషినరీస్ అంటే మన ఆటోమొబైల్, మెకానికల్ వాళ్ళు అంటారు కదా, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్ ఇవన్నిటి కూడా ఉంటది. బట్ ఇనీషియల్ స్టేజ్ లో వీటికి కోడింగ్ ఇవ్వాలన్నా కూడాను ద ఫస్ట్ థింగ్ యూస్ అయ్యేది మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే సార్. కోడింగ్ ఉంది కదా ఇదంతా. అవును, ఇదంతా ప్రోగ్రామింగ్ కోడింగ్ ఇవ్వాల్సింది మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఇది స్టార్ట్ ఇక్కడ, ఫ్యూజ్, మీటర్ రిలే, ఇవన్నీ కూడా వీళ్ళు టైప్ చేసి ఒక కోడింగ్ లాంగ్వేజ్ లో ఇస్తారు మొత్తం. ఈ కోడింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తారంటే ఈ CPU ద్వారా ఇది ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ అని చెప్పి, ఇది ఒక కంట్రోలర్. ఈ కోడ్ అంతా కూడా ఇందులో తీసుకెళ్తారు. ఈ మెషిన్ ఏం చేస్తామంటే తర్వాత ఈ మెషిన్ ని తీసి వీళ్ళు ఇందులో ప్లేస్ చేస్తారు ఇక్కడ. ఇది ప్లేస్ అయినాక ఇది ఏం చేస్తా అంటే ఇవి రెండు కూడా ఇన్స్పెక్ట్ చేస్తుంది. మీరు ఇచ్చిన కోడ్ కరెక్టా రాంగా అనేది ఈ మెషిన్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇది ఎప్పుడైతే అప్రూవ్ చేస్తుందో, ఈ అప్రూవ్ అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఇది ఒరిజినల్ మెషిన్ అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది ఎప్పుడైనా స్టూడెంట్స్ కి. ఈ వర్క్ అనేది మనం ఇచ్చిన కోడ్ బట్టే, మనం ఇచ్చిన డైమెన్షన్స్ ని బట్టే, మనం ఇచ్చిన కోడింగ్ ని బట్టే ఈ మెషిన్ అనేది వర్క్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెషిన్ లెర్నింగ్. ఎంత డీటెయిల్ గా చెప్పారు సార్. అసలు ఆ ప్రోగ్రామ్ కోడింగ్ ఇస్తారు, ఇక్కడ మెషిన్ వర్క్ అవుతుంది. మన ప్రోగ్రామ్ కోడింగ్ రాంగ్ ఉంటే అక్కడే మనకు డిటెక్షన్ వస్తుంది. ఇది నెగిటివ్ కి కోడింగ్ ఇచ్చారు ఇక్కడ అని చెప్పి, ఇది ఇచ్చిన మళ్ళీ వాళ్ళు దాన్ని అక్కడ తీసుకుని వెళ్ళి రిప్లేస్ చేసుకుని వెరిఫై చేసుకుని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇదంతా మెషిన్ సార్. మనం అనుకున్నట్టు ఎలా కావాలంటే అలా మెషిన్ వర్క్ అవుతుంది. ఇలా ఈ సిస్టమ్ అంతా కూడా ప్యూర్లీ మెంట్ ఫర్ ద AML స్టూడెంట్స్. ఇది వచ్చేసరికి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ చదువుకునే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి ఉపయోగపడే ఒక మెషినరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అరౌండ్ 70 crores ఖర్చు చేసి ఇలాంటి మెషినరీస్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 6 states కి కావాలి, 6 రాష్ట్రాలకు కలిపి ఇది ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇదేంటంటే 3D ప్రింటింగ్. ఇందాక మనం ఇచ్చిన కోడింగ్ లాంగ్వేజ్ అంతా ఈ విధంగా వీళ్ళు సిస్టమ్ లో చేసి తర్వాత ఇక్కడ మెషినరీ అంతా వర్క్ అవుతుంది. 3D గణపతి ఉన్నారు. ఇది మనం గణపతి ఇంతకు ముందు ఇచ్చిన ఆబ్జెక్ట్ అండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించాలంటే ఇది 3D ప్రింటింగ్ ఇచ్చిన దాని ప్రకారము ఈ ఆబ్జెక్ట్ ని బయట తీసుకుని వచ్చింది. దానికి తగ్గ డైమెన్షన్స్ అంటే జామెట్రికల్ డైమెన్షన్స్, మిస్లీనియస్ డైమెన్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మనం. అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ఆబ్జెక్ట్ ఇందులో ప్రింట్ అయ్యి వస్తుంది. ఇదంతా కూడా కంపెనీ పేరు స్ట్రాటసిస్ సార్. ఇది మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి స్ట్రాటసిస్ అనే కంపెనీ. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇయే సార్ మెషినరీస్ అంతా కూడా. ఇదంతా కూడా ప్యూర్లీ అడాప్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేన్నన్నా సరే మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఆ ఆబ్జెక్ట్ రూపంలో మన దగ్గరకు వస్తుంది అనమాట. దానికి సంబంధించిన కోడింగ్ లాంగ్వేజ్ మొత్తం ఇచ్చేది కూడాను ప్యూర్లీ కంప్యూటర్ సైన్స్ AML స్టూడెంట్స్. నాగేంద్ర గారు, నెక్స్ట్ ఎక్కడ సార్? సార్ మనం లైబ్రరీ చూద్దాం సార్ ఇప్పుడు ఒకసారి. ఇదే లైబ్రరీ తీసుకొచ్చి. ఇది వచ్చేసి మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ లైబ్రరీ సార్. మనకు కావాల్సిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కావాల్సిన లైబ్రరీ ఇది. టోటల్ డిపార్ట్మెంటల్ వైజ్ గా 12 లైబ్రరీస్ ఉన్నాయి సార్ మనకి ఇన్ క్యాంపస్ లో. గణపతి యూనివర్సిటీలో 66,000 బుక్ వాల్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి సార్ మనకి. గణపతి యూనివర్సిటీకి ఉన్న మెయిన్ స్పెషాలిటీ కావాల్సిన సబ్జెక్ట్ కి స్పెసిఫిక్ గా ఒక ప్లేస్ ని అలోకేట్ చేస్తారు వీళ్ళు. మొత్తం లైబ్రరీ, అటువైపు ఏమో రీడింగ్ రూమ్ ఉంటది. ఇదంతా డిజిటల్ లైబ్రరీ సార్. ఇది మార్నింగ్ 8 o'clock కి లైబ్రరీ ఓపెన్ అవుతుంది సార్, నైట్ 11 o'clock క్లోజ్ చేస్తారు.
అండ్ ఇక్కడ ఉండేటువంటి అడ్వాంటేజ్ మనం చూస్తుంటే స్కానింగ్ కనిపిస్తుంది. సో స్కాన్ చేసి మీకు కావాల్సిన విధంగా బుక్స్ ఇక్కడ ఉన్న బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఉన్న సిస్టమ్స్ మీరు వాడుకోవచ్చు. ఎస్ సార్.